14 సంవత్సరాల బాలిక మీద అత్యాచారం జరిగింది. ఆ అమ్మాయి ఎవరినైతే చూపించిందో వాడిని అరెస్ట్ చేశారు. జైల్లో పెట్టారు. వాడి మీద విచారణ జరుగుతుంది. ఈలోపు వాడు చేసిన ఎదో పని వల్ల ఈ అమ్మాయి గర్భవతి అయింది. ఆ అమ్మాయి ఆ గర్భం తీసుకుందాం అంటే భారతదేశంలో ఉన్న చట్టాల ప్రకారం మైనారిటీ తీరని అమ్మాయిలకే కాదు ఎవరికైనా సరే గర్భం తీయాలన్నప్పుడు సదరు మై వీళ్ళ లెక్క ఉండాలి. మైనర్ అయినటువంటి అమ్మాయికి సంబంధించి అత్యాచారం జరిగింది కాబట్టి గర్భం తీసుకునేటువంటి ఒక్క అమ్మాయికి ఉందంటే లేదన్నటువంటి చట్టం ఉంది. ఇప్పుడు సుప్రీంకోర్టు అమ్మాయిని గర్భ విచ్ఛిత్తికి ఓకే చేసింది అబార్షన్‌కి. కానీ ఆ కేసులో ఇది తేలడానికి 7 నెలలు పట్టిపోయింది. 7 నెలల గర్భిణి ఇప్పుడు అమ్మాయి. ఇవాళ అమ్మాయికి అబార్షన్ చేస్తే అమ్మాయి ప్రాణానికి ముప్పని డాక్టర్లు తేల్చి చెప్పారు. సచ్చినట్టు డెలివరీ చేసుకోవాల్సొస్తుంది. ఆ దుర్మార్గుడి తరపున ఒక బిడ్డని ఈ అమ్మాయి కనాల్సొస్తుంది. దీంతో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి తాజాగా తేల్చి చెప్పింది, ఒక చట్టం తీసుకురండి. అత్యాచారాలకు గురైన అమ్మాయి మైనర్‌లైనప్పుడు అబార్షన్ చేసుకునే హక్కు ఆ బిడ్డలకి, ఆ తల్లికి ఉండేటట్టు అన్నటువంటిది.